అక్కినేని అఖిల్ పెళ్లి వేదిక ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే అక్కినేని పెళ్లి జైనబ్తో జరగబోతోందని, నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని నాగార్జున గారు వెల్లడించారు. అయితే ఇరు కుటుంబాలు ఈ పెళ్లి విషయమై మాట్లాడుకుంటున్నారని, చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే అక్కినేని అభిమానుల్లో ఒక ఆసక్తి నెలకొంది. అంటే పెళ్లి ఎక్కడ జరగబోతుంది, ఏ ప్లేస్లో జరగబోతుంది, డెస్టినేషన్ వెడ్డింగ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని చెప్పి, అంటే లేకపోతే అక్కినేని పెళ్ళి అంటే అన్న బాటలోనే తమ్ముడు నడవబోతున్నాడా, లేకపోతే అన్నలాగే తను కూడా అట్లా పెళ్లి చేసుకుందాం సింపుల్గా అనుకుంటున్నాడా. సో సినీ ప్రముఖులందరూ ఈ పెళ్ళికి హాజరు కానున్నారని కూడా తెలుస్తోంది. అయితే మార్చి 24న ఈ పెళ్ళి జరగబోతోందని చెప్తున్నారు. సో మార్చి 24న పెళ్ళి ఎక్కడ జరుగుతోంది ఏంటి అని అందరికీ ఆసక్తి నెలకొంది. అయితే వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటున్నారంటే నాగ చైతన్య శోభితాల పెళ్ళి జరిగినట్లే అన్నపూర్ణ స్టూడియోస్లో సింపుల్గా పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం వచ్చింది. అంటే కొంతమంది ఫ్యామిలీ కుటుంబ సభ్యుల మధ్య అండ్ సినీ పెద్దల మధ్య ఈ పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాడని, సింపుల్గా అఖిల్ జైనబ్ వీళ్ళ వివాహం జరగబోతుంది అన్నపూర్ణ స్టూడియోస్లో. అంటే నాగ చైతన్య అన్నలాగే తను కూడా అలా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అని సమాచారం వచ్చింది. సో ఈ సమాచారం ప్రకారం ఏమంటున్నారంటే అభిమానులు అఖిల్ అంటే బ్యాచిలర్ లైఫ్ నుంచి పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడని, అక్కినేని అభిమానుల్లో ఎంతో ఎంతో ఆనందం నెలకొంది. సో వీరి పెళ్ళి ఘనంగా జరగబోతోందని కూడా నాగార్జున గారు వెల్లడించారు. సో అది ఎక్కడ జరగబోతుంది ఏంటి అని ఇంకా వార్తలు వస్తూ ఉన్నాయి, కానీ ఏంటి అనే ప్లేస్ మాత్రం ఇప్పటివరకు చెప్పలేదు. సో ఆ ప్లేస్ ఏంటి మరి, అన్నపూర్ణ స్టూడియోస్లోనే సేమ్ నాగ చైతన్య గారి పెళ్ళి జరిగిన ప్లేస్లోనే అక్కినేని పెళ్ళి జరగబోతోందా, లేకపోతే ఏదైనా ప్లేస్లో డిఫరెంట్గా వేరే దేశంలో, లేకపోతే డెస్టినేషన్ వెడ్డింగ్ అవ్వచ్చు, ఏదైనా ఎలా ప్లాన్ చేస్తున్నారనే విషయాలు ఇంకా బయటికి రాలేదు. సో మార్చి 24 వరకు మనం వేచి చూడాల్సిందే. అక్కినేని అభిమానులు వేచి చూడాల్సిందే.